ఆ రోజు సండే అప్పుడప్పుడే సూర్యుడు వస్తూ ఉన్నాడనమాట. మా మావయ్య అప్పుడే లేపేసి పద పద ఎండొచ్చే కంటే ముందే వెళ్ళి మామిడికాయలు కోసుకుని వచ్చేద్దాము అని లేపేశారు. జనరల్గా ఏ రోజన్నా త్వరగా లెగాలని అనిపిస్తుంది, కానీ సండే పూట మాత్రం కనీసం 7 వరకు పడుకోకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. మరి మా ఆడోళ్ళకి దొరికేది ఒక సండే ఒకటే కదా రెస్ట్. కానీ ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతున్నప్పుడు పల్లెటూరుల్లో ఇలా పొలాలు ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే, సెలవులు కదా అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. రాజమండ్రి దగ్గర కోరికొండ ఈ ప్లేస్ అనమాట. అక్కడ మా మమ్మీ వాళ్ళు ఉంటారు. అక్కడికి దగ్గరలోనే గాద్రాడ అని ఇంకొక ఏరియా ఉంది. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. గాద్రాడ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎలాగంటే జనసేన పార్టీ మెంబర్ అయిన బత్తుల బలరామకృష్ణ గారిది కూడా ఆ ఊరే. ఈ వీడియోలో మీకు ఆయన ఇల్లు కూడా చూపించబోతున్నాను. లెగసీ లెగ్గానే మా ఆయనను తీసుకొచ్చారు కాబట్టి ఇంకా నా కళ్ళు నిద్ర కళ్ళులానే ఉన్నాయి. ఆ మొత్తం ఇంకా పోలేదనమాట. మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ ఇద్దరు ఉండేది జస్ట్ 7 కిలోమీటర్స్ దూరంలోనే. నిజంగా మన పేరెంట్స్ అంత దగ్గరలో ఉంటే మనకి ఏం బాధ అనిపించదు కదా. ఇదిగోండి ఇప్పుడు వస్తుంది కదా, ఆ ఇల్లే బత్తుల బలరామకృష్ణ గారి ఇల్లు. బయట నుంచి చూడడానికి చాలా బాగుంటుంది అండ్ చాలా పెద్దది కూడా. ఎప్పుడూ లోపలికి వెళ్ళి చూడలేదు, కానీ బయట నుంచి మాత్రం చూశాను. ఇంకా రాగానే మా వారు మాత్రం చెట్టు ఎక్కేశారు. ఎప్పుడెప్పుడు మామిడికాయలు కోసేద్దామా అన్నట్టు చూస్తున్నారనమాట మా మామయ్య. చెట్టుకి చిన్న స్టోరీ ఉందనమాట. అదేంటంటే, ఒక ర్యాండమ్ సమ్మర్లో ఒక ర్యాండమ్ రోజు మా మమ్మీ ఒక మామిడికాయ తినేసి అలా సరదాగా కప్పెట్టించిన చెట్టు ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు అయిందనమాట. మా మావయ్య మామిడికాయలు కొయ్యాలి అనే ఎంతూసియాజంలో ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి చాలా ఈజీగా పైకి ఎక్కేస్తున్నారు. కానీ కింద నుంచి చూసే నాకు మాత్రం చాలా భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే పాస్ట్లో ఆల్రెడీ చెట్టు ఎక్కి చెయ్యి ఎరగొట్టుకున్నారంట మా మావయ్య. నాకైనా ఆ భయం ఉంది, కానీ తనకి మాత్రం ఆ భయం అస్సలా లేదు. ఎంతసేపు ఎన్ని మామిడికాయల కోసమా అని మాత్రమే చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇదే చెట్టుకి ఇన్ని మామిడికాయలు అయితే కాయలేదు, కానీ ఈ ఇయర్ మాత్రం చాలా కాయలు కాసినాయి అనమాట. మన చెట్టు కాయలు మనం కోసుకొని మన సొంత ఆవకాయ మనమే పెట్టుకుంటే ఆ ఫీలింగే సూపర్ కదా. అయినా పల్లెటూర్లు అంటేనే అంతలేండి. ఇవన్నీ పల్లెటూరులోనే సాధ్యమవుతాయి. అదే ఈ టౌన్లో ఒక చిన్ని చెట్టు పెంచాలంటేనే చాలా కష్టం. ఇంకా ఆఖరికి నా బాధ భరించలేక నేను అరిచేస్తున్నానని చెప్పి కింద దిగిపోయారు. కిందకి దిగిపోతున్నారే కానీ తను మాత్రం సాటిస్ఫై అవ్వలేదనమాట. ఇంకా చాలా కాయలు ఉన్నాయి, అన్నీ వదిలేశాను అని అంటూనే ఉన్నారు. ఇంతకీ మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఆ చెట్టు మీద చాలా చీమలు కూడా ఉన్నాయంట. అవి కూడా కుట్టేస్తున్నాయి అని దిగిపోయారు. ఇంతకీ చీమలు కుట్టడం వల్ల దిగారో లేదా నా అరుపులు భరించలేక దిగారో తనకే తెలియాలన్నమాట. పైకెక్కి కోసేవాళ్ళకి ఆనందంగానే ఉంటుంది, కానీ కింద నుంచి చూసేవాళ్ళకే కదా భయం అంతా. ఆఖరికి ఏదైతేనో సగం మామిడికాయలు కోసిన తర్వాత కింద దిగిపోయారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఈజీగా ఎక్కేసి ఈజీగా దిగిపోయారు అనమాట మా మామయ్య. ఇదే చెట్టుకి లాస్ట్ ఇయర్ అస్సలు మామిడి పళ్ళు రాలేదు అని చెప్పాను కదా. అందుకని మా అమ్మమ్మ దీనికి వాటర్ పెట్టి బాగా సేవ చేసి బాగా పెంచారనమాట. అందుకనేనేమో ఈ ఇయర్ ఇంకా ఎక్కువ మామిడి పళ్ళు ఇచ్చింది. మాకే కాదు, కోతులకు కూడా చాలా మామిడికాయలు ఇచ్చిందనమాట. కిందకి దిగిన వెంటనే మా మావయ్య చేసిన ఫస్ట్ పని ఏంటంటే, ఇంకా ఎక్కడెక్కడ మామిడికాయలు వదిలేశాను, అసలు ఎన్ని మామిడికాయలు కోసాను, ఇవి లెక్కేసుకోవడమే సరిపోయింది. రఫ్గా ఒక 60 నుంచి 70 మామిడికాయలు నెక్కి కోసేశారనమాట. మామిడికాయలు సైజు చూసారా ఎంత బాగుందో కదా. ఇలాగో చీమలన్నీ కుట్టేస్తున్నాయి కాబట్టి ఫస్ట్ చేతులు కాళ్ళు మొహము అన్నీ కడిగేసుకున్నారనమాట. నాకు టవల్ ఇచ్చేసి సరేలే అని నేను ఎలా లోపలికి వెళ్ళాను. నేను వచ్చేలోపు ఇంకా ఎక్కడెక్కడెక్కడెక్కడ మామిడికాయలు ఉన్నాయా అని ఫుల్గా స్కాన్ చేసేసారనమాట చెట్టు అంతా. ఎందుకంటే తనకి మామిడికాయలు కనిపిస్తే అస్సలు ఊరుకోలేరు. అది ఎంత కష్టమైనా సరే కోసేయాలి అని డిసైడ్ అయిపోయారు. అవి చూసారా ఏకంగా ఎంత పైకి ఉన్నాయో. బట్ అంత పైకి నేను ఎక్కనివ్వను కాబట్టి డ్రాప్ అయిపోయారు. కానీ తనకు అందేలాగా తనకి అవైలబిలిటీలో ఏమేమి మామిడికాయలు ఉన్నారా అని ఒకసారి స్కాన్ చేసేసి జాయిగా బండి తెచ్చేసుకుని తన సెటప్ని సెట్ చేసేసుకున్నారు. ఇంకా అంతే, ఏముంది బండి ఎక్కేసి మరీ కోసేస్తున్నారు నేను బయటకు వచ్చేసరికి. సరేలే ఇంకా తను నేను ఎలాగా ఆపలేనని నాకు తెలిసి ఇంకా బండి పట్టుకొని సాయం చేశాను. ఇంకా అంతకు మించి నేనేం చేయలేను కదా. ఏదైతేనో తనకు నచ్చినట్టు అన్ని మామిడికాయలు కోసేశారనమాట. ఒక 80 మామిడికాయలు వచ్చినట్టున్నాయి మొత్తం కానీ. అండ్ 2, 3, 4 ఎన్నో కానీ కొంచెం పగిలిపోయినాయి బికాస్ పైనుంచి పడిపోవడం వల్ల. మీరు ఎప్పుడన్నా ఇలా చెట్లెక్కి బండ్లెక్కి మామిడి పళ్ళు కోసారా లేదా నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే చెట్టు ఎక్కలేదు.
ఎందుకు అంటే ఒకసారి నేను నా ఫ్రెండ్స్ కలిసి ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళాము. ఆ పెద్ద చాలా ధైర్యవంతురాలాగా సైకిల్ ఎక్కి మరీ ఉసిరికాయలు కోస్తున్నాను అనమాట. నా ఫ్రెండ్స్ ఏమో సైకిల్ని పట్టుకోవడము, వాళ్ళు కుక్క వచ్చిందని చెప్పి ఆ సైకిల్ని నన్ను వదిలేసి మరీ వెళ్ళిపోయారు. నేను సైకిల్ మీద నుంచి పడిపోయాను. అందుకని అప్పటి నుంచి నాకు చాలా భయం అనమాట. ఈ సీజన్లో మీరు అందరూ ముంజికాయలు తినే ఉంటారని అనుకుంటున్నాను. నేను కూడా తిన్నాను. కానీ వైజాగ్లో 12 ముంజులు 70 రూపాయలంట. అదే కానీ పల్లెటూరులో మాత్రం మనకి ఎన్ని కావాలంటే అన్ని తినేయచ్చు. అలాగే అన్ని ఫ్రీ అనమాట. ముందింటి అన్నయ్యో పక్కింటి బాబాయో ఎవరో ఒకరు తెచ్చిస్తారు ప్రేమతో, మనం తినేయడమే. ఇవి కూడా అలానే మా స్ట్రీట్లో ఎవరో ఇచ్చారనమాట. సో నేను హ్యాపీగా తినేస్తున్నాను. సమ్మర్ స్పెషల్ ఏంటో కానీ అన్ని స్పెషల్స్ సమ్మర్లోనే వస్తాయి. ముంజులు, మామిడికాయలు, సపోటాలు, పనసకాయలు అన్నీ అనమాట. ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా, తనే మా అమ్మమ్మ. మా అమ్మమ్మకి నేనంటే చాలా స్పెషల్. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి ఒక 5 years తనే పెంచారనమాట. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే మా అమ్మమ్మ గారి ఇల్లు అనమాట. ఎన్ని మొక్కలు ఉన్నాయి చూసారా. ఇక్కడికి వచ్చామంటే అసలు పువ్వులకి కరువే ఉండదనమాట. మందార మొక్కలు, కనకాంబరం మొక్కలు, మల్లెపూలు, దేవుడి పువ్వులు అన్నీ దొరికేస్తాయన్నమాట. నేను ఈ ఇంట్లోనే పుట్టాను అండ్ ఈ ఇంట్లోనే 5 years వరకు పెరిగాను. తర్వాత నాకు మా తమ్ముడికి ఎడ్యుకేషనల్ డిఫరెన్స్ వచ్చేయకూడదని మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారనమాట. ఆ మామిడికాయలు అన్నీ ఇప్పుడు మా మావయ్య కోసినవే. ఇదే ఆ పెద్ద మామిడి పండు చెట్టు అనమాట. ఇంకా ఈ ప్లేస్లో చాలా మొక్కలు ఉండేవి కానీ పాముల మీద భయంతో అన్నీ తీసేసి కొన్ని ఉంచారనమాట. మా అమ్మమ్మకి ముగ్గులు పిచ్చనమాట. సో మీరు ఎక్కడ చూసినా సరే ముగ్గులు అలా కనిపిస్తానే ఉంటాయి. ఈ ఇల్లు యాక్చువల్లీ 2 parts అనమాట. మా తాతీది అండ్ మా చిన్న తాతీది కలిపి. సో మధ్యలో ఇలా పార్టీషన్ చేసి ఎవరిది వాళ్ళు కట్టుకున్నారనమాట. మా చిన్న తాతయ్య వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఈ ప్లేస్ ఇలా ఉండిపోయింది. అండ్ ఈ ఇంటిని మాత్రం అలానే ఉంచేసుకున్నారు. ఈ వాకిట్లో ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే అసలు సమ్మర్ వచ్చిందంటే బయట వాకిట్లో మంచాలు వేసేసుకోవడం, ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకోవడం, ఇంకా అంతే బిందాస్. ఫుల్ ఏసీ ఉన్న కంఫర్ట్ ఉండేదన్నమాట. అలాగనే లోపలికి వెళ్తే ఈ కార్నర్లో దేవుడి మందిరం ఉంటుంది అనమాట. చిన్ని దేవుడి మందిరం, బట్ అందరు దేవుళ్ళు సమానంగా సరిపోతారు. చాలా సింపుల్ అండ్ చాలా క్యూట్గా ఉంది కదా. ఇప్పుడంటే సపరేట్గా పూజా రూమ్స్ అని ఉండేవి కానీ అప్పట్లో ఇలా మందిరాల్లాగా గూట్లలోనే పెట్టుకునేవారు కదా. అలానే ఇది చిన్న బెడ్రూమ్ అనమాట. మంచం కింద మంచాలు ఈ ఫ్యాషన్ అప్పటిదే, ఇప్పుడు అసలు లేనే లేదు. ఆ మూల నన్ను ప్రిన్సెస్ ఎవరు అని అనుకుంటున్నారా, అది నేనే అనమాట. నేను నా డిగ్రీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కలిసి నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. మా అమ్మమ్మ గుర్తుగా ఉంచుకుంటానంటే ఇచ్చేసాను అనమాట. స్టైల్గా నడుము మీద చేపెట్టుకుని నుంచుంది కూడా నేనే. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే ఆ హెయిర్ కట్ మా మమ్మీ చేసిందనమాట. చిన్నప్పుడు నాకు మా తమ్ముడికి కూడా మా మమ్మీనే హెయిర్ కట్ చేసేసేది. ఎందుకంటే మాకు హెయిర్ కట్ అంటే చాలా భయం అనమాట. వెళ్ళడానికి గోల్ పెట్టేసేవాళ్ళమని మా మమ్మీ ఇంట్లో చేసేసేది. అది బ్యాక్ సైడ్ ప్లేస్ అనమాట. అలానే సైడ్కి చిన్న వంటగది ఉంది. మా అమ్మమ్మ అక్కడ వంట వండుతుంది కాబట్టి నేను ఆ వంటగదిని చూపించలేదు. ఇదంతా బ్యాక్ సైడ్ వరండా అనమాట. మీరు ఎటువైపు చూసినా ఏ మూల చూసినా సరే ముగ్గులు మటుకు ఫుల్గా కామన్ అనమాట. ఇలానే గదిలోంచి గది ఉంటుంది. ఈ ఇల్లు నాకు చాలా స్పెషల్ అనమాట. చాలానే మెమరీస్ ఉన్నాయి ఈ ఇంట్లో. అలానే ఈ సైడ్కి ఉన్నది స్టోర్ రూమ్ అనమాట. సో వాడట్లేదు, అందుకనే తలిపేసేసారు. ఇంకా చెత్త సామాన్లు అన్నీ తెచ్చి అందులో పడేసేసారనమాట. పల్లెటూరులో అమ్మమ్మ గారి ఇల్లు అంటే పొయ్యి లేకపోతే ఎలా, ఇదే ఆ క్యూట్ పొయ్య. అలానే చిన్న సందనమాట. నేను ఇవన్నీ షూట్ చేసుకుని వచ్చేసరికి కూడా మా వారు ఇంకా మామిడికాయలు కోస్తూనే ఉన్నారనమాట. చెప్పాలంటే మా మామయ్యకి చాలా ఓపిక ఎక్కువ అనమాట. అలానే ఈ మామిడికాయలు కోసేది ఒక ఫ్యామిలీ కోసం కాదు, 2, 3, 4 ఫ్యామిలీల కోసం. అందుకనే సరిపోవాలి అని చెప్పి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా కోస్తా ఉన్నారనమాట. ఇంతకీ సమ్మర్ హాలిడేస్కి మీ అమ్మగారింట్లకి మీ అమ్మమ్మ గారింట్లకి వెళ్ళారా లేదా? అలానే ఆవకాయ పచ్చళ్ళు, వడియాలు అన్నీ పెట్టేసుకున్నారా లేదా? నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలానే నా వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ హియర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఇట్లు మీ వైజాగ్ పిల్ల సుష్మా. బాయ్.